మన భారత వాజ్మయములో వేదాల తరువాత అంతటి ప్రాశస్తాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు. వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథల రూపములో, ఆఖ్యానాల రూపములో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలియచెప్పేవే పురాణాలు. అందుకే పురాణాల్ని పంచమ వేదముగా కీర్తించారు. అసలు పురాణం అంటే పురా అభినవం, పురాతనమైనప్పటికే నూతనముగా ఉండేది అని అర్థం. అలాగే పురా ఆనతి అంటే ప్రాచీన కాలములో జరిగింది అని. వాయుపురాణం పురాణ శబ్దాన్ని నిర్వసిస్తే పురా ఏతత్ అభూత్, పూర్వం ఇలా జరిగింది అని. బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దానికి అర్థాన్ని చెబుతోంది. వీటన్నిటినీ క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలములో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తోంది. మన భారత వాజ్మయములో వేదాల తరువాత